ఫుల్ స్టాప్, ఏవేవి ఉన్నాయి ఏవేవి లేవు, ఇవన్నీ ఆలోచిస్తారా? నేను చెప్పేస్తాను నేను ఎలాగ ఆలోచించానో, మీరందరూ అలాగే ఆలోచిస్తారు అనేది నాకు తెలుసు. ఒకటి రైట్ అన్నామనంటే మరొకటి రాంగ్ అవుతుందండి. ఎప్పుడు బైబిల్ మన చేత తప్పు పట్టించే విధంగా బైబిల్ అనేది రాయబడలేదు. దాని ముందు, బైబిల్ ముందు, పరిశుద్ధ గ్రంథం ముందు మనం ఏమీ కాదు. దాన్ని తప్పు పట్టుకునేంత స్థితి మనకు లేదు. కనుక ఉన్నది రైట్ అనుకొని దానిని ఎలా సమర్థించాలో ఆ సమర్థన విధంగా మనం వాక్యాన్ని ఆలోచించడం ప్రారంభించాలి. తప్పు అనుకున్నోడి చదివాడు అనుకోండి, ఏం కనబడుతుంది? ఇది రైట్ ఇది రాంగ్ అనేస్తాడు. మనం అందుకులేం కదా. బయటవాడు తప్పు పట్టడానికి ఏదో ఒకటి చదువుతుంటాడు, కానీ మనం అందుకులేము. బైబిల్ని సమర్థించాలి. అంటే రైట్ ఉంటే రైట్ అని చెప్తాం, రాంగ్ ఉంటే రాంగ్ అని చెప్తాం. ఇప్పుడు రెండు ఒకే పక్కపక్క అధ్యాయంలోనే, ఒకటి జలముల నుండి మరొకటి నేల నుండి అని అంటే అది అపార్థం చేసుకుంటే విభేదిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ అర్థం చేసుకోగలిగితే అద్భుతమైన విషయం ఇందులో బయటపడుతుంది. నిజంగా తమ్ముడు ఇది అడిగి నన్ను ఆలోచింపజేసి చాలా చక్కటి విషయాన్ని తెలుసుకునేట్టుగా చేశాడు. అందుకే అన్నాను, ప్రశ్నలు ప్రతి ఒక్కరూ వేసుకోండి. బైబిల్ చదివినప్పుడు మనకేం కావాలా? మీ ప్రొఫెసర్ కానీ, మీ టీచర్ కానీ, మీ లెక్చరర్ కానీ ఏమడుగుతారు? చెప్పిన దాంట్లో మీకు ప్రశ్నలు ఏమైనా వచ్చాయా అని అడుగుతారు లేదా? ప్రశ్నలు రాలేదంటే రెండు జరగాలి. ఒకటి పూర్తిగా అర్థమైపోయింది అనాలి, లేకపోతే రెండు మీరు అసలు వినలేదని అనాలి. ఈ రెండిట్లో ఏ కోవకి చెందుతాం మనం? ఏ కోవకి? కనుక ఖచ్చితంగా ప్రశ్నలు అనేవి రావాలి. మనం వేసుకుంటేనే దానికి ఆన్సర్ అనేది వస్తుంది. కనుక ఈ సెషన్లో కొంతమందిని గ్యాదర్ చేసి కూర్చోబెట్టడం ఉద్దేశం ఏంటంటే, అంతమంది మనకి అవసరం లేదు. ఆలోచించే కొంతమంది కావాలని అనుకున్నాం, అలాంటి వారిని తయారు చేయాలని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా ఎవరో ఇక్కడ మాట్లాడారు? ఎవరు చెప్పండి. నీళ్లలో నుండి వచ్చిందనా? ఓకే, వచ్చింది. కానీ మనం ఎక్కడ ఆలోచించాలి? పేతురు వరకు వెళ్ళిపోయారు. ఆది కాండం దగ్గర ఆలోచిస్తేనే మనకు సమాధానం వచ్చేస్తుంది. ఈ రెండు అధ్యాయాల్ని కరెక్ట్గా మీరు చదివితే మీకే ఆన్సరు వస్తుంది. మీ పేరు చెప్పండి. మీ పేరు? ఏసేపు. మీరు ఒక్క మాటలో చెప్పాలి, ఒక్క మాటలో చెప్పాలి. ఇది త్వరగా కంప్లీట్ చేసుకోగలిగితే మళ్ళీ ఇంకోటి ఉంది, అది కంప్లీట్ చేసుకుంటే మధ్యాహ్నం మనం అసలు దాంట్లోకి వెళ్తాం. మీకు ఇంట్రెస్ట్ జనరేట్ చేయడానికి ఇది మీకు చూపిస్తున్నాను. ఆదికాండము 1:20 దేవుడు జలములో వాటి జాతి ప్రకారము జలములను సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను డాష్, అక్కడ కామ ఉందండి. కామ ఉన్న తర్వాత జీవము కలిగి ఫలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సూచించాను. మీరు చెప్పాలనుకుని చెప్పండి. అదే అంటే అక్కడ కామ పెట్టాడు కదండి. కామ పెట్టింది జలములలో మృత్యములు అంటే చేపలు. తర్వాత నెక్స్ట్ వచ్చింది భూమి మీద వచ్చిన పక్షులని 2:19 ఉంది కదండి, అది కరెక్ట్ అండి. ఇక్కడ కూడా మన పొరపాటు పడిందంటే కామ తీయకుండా చదివేస్తే పక్షులు కూడా జలములో వచ్చినట్టు మనకు అనిపిస్తుంది, కానీ కాదు. యాక్చువల్గా చెప్పాలంటే పక్షులు కూడా భూమి మీద నుంచి దేవుడు చేశాడండి. 2:19 మనకు క్లారిటీగా కనిపిస్తుంది. అదే నా ఆన్సర్ అండి. చెప్పండి. ఇటుపక్క మైకు సౌర్య.
మొదటి అధ్యాయం 20 వచనంలో కూడా సేమ్ అదే వివరణ ఉందన్నయ్య. అంటే జీవము గల జలములు సమృద్ధిగా పుట్టించిననియు పక్షులు భూమిపైన ఆకాశం మీద ఎగురిననియు ఇక్కడ క్లియర్గానే ఉందని. ఏమని మీరేం చెప్తామంటున్నారు? పక్షులు భూమిపైన ఎగురుతున్నాయంటే భూమి నుంచి వచ్చేసి మనం 2వ అధ్యాయం 19 వచనంకి అంటే 2వ అధ్యాయం 19 వచనానికి ఒక మైకే ఉంచు. సారీ, ఒక మైకే ఉంచండి. ఒక మైక్ తెచ్చి. హలో అంటే మొదటి అధ్యాయం 20 వచనంలో పక్షులు భూమిపైన ఆకాశ విశాలం మీద ఎగురిననియు అనేసి ఇక్కడ ఈ వచనానికి నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు చెప్పారు కదా. చెప్పు. మరి అప్పుడు జలముల దగ్గరే దీన్ని ఎందుకు పెట్టాడు? అంటే భూమి దగ్గర భూజంతువులు పెట్టాడు, ప్రాకు జీవులు అని పెట్టాడు. మరి అక్కడే పక్షులను పెట్టచ్చు కదా, ఎందుకు జలముల దగ్గర ప్రత్యేకంగా దీన్ని తీసుకుని వచ్చాడు? అల్టిమేట్గా జీవాన్ని అంతటికీ కూడా ప్రారంభం జలముల నుంచి వస్తుందని. ఓకే, మీరు చెప్పాలనుకుంటే చెప్పారు కదా. ఓకే, సిస్టర్ చెప్తారు. అన్నయ్య, ఫస్ట్ ఇవ్వబడిన ప్రశ్న ఆదికాండము 2వ అధ్యాయం 19 ప్రకారము ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించాడా? దానికి జవాబు ప్రతి ఆకాశ పక్షిని. దానికి జవాబు అయితే ఆదికాండము 2వ అధ్యాయము 19వ వచనము. ఇక్కడ ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి. అయితే ఇక్కడ ఎలా విభజించుకోవాలంటే నాకు అర్థమైంది, ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనము, రెక్కల గల ప్రతి పక్షిని. ఇక్కడ స్పష్టంగా ఉంది. 21వ వచనం తర్వాత 21వ వచనము ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే జీవము కలిగి చలించు వాటన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని. పక్షుల్లో రెక్కలు గల ప్రతి పక్షి అంటే కొన్ని ఎగిరేవి ఉంటాయి, కొన్ని ఎగరని ఉంటాయి. నా ఊహకు అలా అనిపించింది. కోడికి రెక్కలు ఉంటాయా? అంటే ఎగురుతుందా? ఎగరదా? అవసరాన్ని బట్టి ఎగురుతుంది. అంటే ఇక్కడ ఆకాశంలో ఎగిరేవని కూడా ఇక్కడ మనకు ఉంది. 22వ వచనంలో ఆకాశంలో ఎగిరే పక్షులు ఉంటాయి, భూమి మీద ఉండే పక్షులు ఉంటాయి. కూర్చోండి, నేను ఎలా ఆలోచించానో చెప్తాను. అందులో నుండి మనకి ఆన్సర్ ఎలా వస్తుంది అనేది మీరు కూడా ఆలోచించండి. ఇది చదివిన తర్వాత తమ్ముడు ధనరాజ్. హలో అనే అది పూర్వం నేల కూడా నీటిలో నుండి వచ్చింది కదా. అంటే ఇప్పుడు 2 సందర్భాలు రైటే. అది ఎలాగంటే దేవుడు ముందు దాన్ని చేయటానికి నేల కావాలి, అలాగే నీరు కావాలి. 2 అవసరమే. ఎందుకంటే మనం ఇప్పుడు నార్మల్గా శిల్పి అని చూస్తుంటే ఏదైనా విగ్రహాలు ఏదైనా చెక్కేటప్పుడు నేల నుండి మట్టి కావాలి, అలాగే నీరు కావాలి. 2 అవసరం అనేసి అక్కడ రెండిటి చెప్పడం జరిగిందని నేను అనుకుంటున్నాను. సరేనమ్మా, ఓకే. మిమ్మల్ని అందుకనే ఆలోచించమని చెప్పాను. నేను చెప్తున్నప్పుడు మీరు కనెక్ట్ అయ్యారు అనుకోండి, మీరు ఆలోచించిన దానికి మీరే సంతోషిస్తారు. నేను రైట్గానే ఆలోచించాను కదా. నేను ఎన్నిసార్లు చదువుకుంటాను తెలుసా దీన్ని? తమ్ముడు అడిగిన తర్వాత నాకు వేరే ఉన్నాయి ఆలోచించడానికి. అవన్నీ ఆలోచిస్తూనే దీన్ని కూడా ఆలోచించాను. అయితే ఇక్కడ ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ఆ రోజు అక్కడ చెప్పాను అనుకోండి, ఆ ఎంజాయ్మెంట్ ఉండదు, మనకి ఆ ఆనందం ఉండదు. కానీ ఇక్కడ మీరు ఆలోచిస్తే ఎలా వెళ్ళాలి, వెళ్తున్న స్టెప్స్ని మనం చూస్తే చక్కగా ఆనందిస్తారు మీరు. ఇప్పుడు చూడండి, ఏది రైటు? రెండిట్లో ఒకటి రైట్ అంటే మాత్రము అది కరెక్ట్ కాదు. 2 రైటే. దేవుడు రాయించిన ఏ మాట అయినా అది వాక్యానుసారము, అది రైట్. అది నమ్మాలి మనం మొదట. గుడ్డిగా మనం నమ్మాలి. మరి గుడ్డిగా మనం నమ్మితే ఇంతకీ పక్షులు జలాలకి చెందుతాయా, భూమికి చెందుతాయా? దీన్ని సరైన కోణంలో మనం ఆలోచించగలిగితే ఆన్సర్ అక్కడే ఉంది, ఎక్కడ లేదు. మీకు చాలాసార్లు చెప్పాను, మీరు ఒకవేళ ప్రశ్న వస్తే మీ ప్రశ్నకు సమాధానం మీరు చదువుతున్న దగ్గరే ఉంటుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూసారు కదా, ఎక్కడుంది? ఆ కామ దగ్గరే ఉంది కదా. అలాగే మీకు విషయం అర్థం కావాలంటే అక్కడే నిదానించి దాన్ని చూడాలి. టార్గెట్ని మీరే కనిపెడతారు. అయితే ఇది
సెర్చ్ చేస్తున్నప్పుడు ఆహా భూమి మీద పక్షులు వేరు, సముద్రంలో పక్షులు వేరు అన్నమాట అని అనుకొని గూగుల్ సెర్చ్ చేశాను. అవును, చేయడం తప్పేం కాదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకీ 2 రకాల పక్షులు ఉన్నాయా? సముద్రంలో ఎగిరే పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, అంటే భూమి మీద ఎగిరే పక్షులు 2 రకాల పక్షులు ఉన్నాయా? అలాగేమైనా చేశాడే దేవుడు అని గూగుల్ సెర్చ్ చేస్తే ఏం కనబడలేదు నాకు. అప్పుడు ఆలోచించాను, సముద్రంలో ఒకవేళ పక్షులు పుడితే అవి ఎక్కడ ఎగరాలి? సముద్రంలో ఎగరాలి. ఎక్కడ వాళ్తాయి? ఎక్కడ వాళ్తాయి? వాళ్లడానికి సముద్రంలో ఏం లేదు కదా. మళ్ళీ ఎక్కడికి రావాలి అవి? భూమి మీదకే రావాలి. భూమి మీద ఆకాశాల విశాలంలో ఎగరాలి. గనక సముద్రంలో పుట్టే పక్షులు, పెరిగే పక్షులు ఏమీ ఉండవు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఒక్కొక్క వర్డ్, మీకు సెర్చ్ బైబిల్ ఉంది కదా మొబైల్లో, ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి. నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏది అని అంటే మనకి సెర్చ్ బైబిల్. థ్యాంక్స్ చెప్పుకోండి వాళ్ళకి. ఎందుకంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు రోజుల్లో బైబిల్ తిరగడం అంటే మొత్తంగా చాలా కష్టం అవుతుంది. కనుక ఒక వర్డ్ని కొట్టిన తర్వాత దాన్ని గూర్చినవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది క్లియర్ కట్గా మనకి వచ్చేస్తుంది. అప్పుడు నేను ప్రతి పదాన్ని తీసుకొని సెర్చ్ బైబిల్లో పెట్టి చెక్ చేశాను. ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు ఒక దగ్గరికి వచ్చాను, జలములు అన్న పదాన్ని సెర్చ్ చేస్తూ ఒక దగ్గర ఆగాను. ఆగినప్పుడు కలుక్కుమన్నది. ఏంటది? నిర్గమకాండంలో సముద్రం పాయలైందా? సముద్రం పాయలైందా? అలా సముద్రం పాయలైన తర్వాత ఇజ్రాయేలీలు దేని మీద నడిచారనుంది? అంటే సముద్రాన్ని పాయలు చేయగా అక్కడ నేల ఏమైందట? ఆరిన నేల. ఆరని నేల కూడా ఉంది కదా. ఆరిన నేల అన్నాడు. అక్కడే ఇంకోటి ఏంటి ఆలోచించాలి, ఆరనిది కూడా ఉన్నది. పాయింట్ గమనించారా? బాగా పాయింట్ గమనించారా? ఆరిన నేల అన్నాడు. ఏముంది దీనికి ఆపోజిట్లో? ఆరనిది కూడా అంటే తడి నేల ఉన్నది. పొడి నేల ఉంది, తడి నేల ఉంది. ఇప్పుడు మీకు ఆన్సర్ ఆటోమేటిక్గా మీకు స్ట్రైక్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, ముందుకెళ్దాం. ఇది మీకు అర్థం కావడానికి పైనుండి తీసుకుని వచ్చాను, లేకపోతే మనకు అర్థం కాదు. ఇది గ్లోబ్లో మనం చూస్తే ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఆ పార్ట్ని ఏమంటారు? ఇప్పుడు మార్క్ చేశాను కదా, ఆ పార్ట్ని ఏమంటారు? ఆరిన నేలకి దేవుడు ఏమని పేరు పెట్టాడు? మీరే చెప్తున్నారు. ఆరిన నేలకు భూమి. ఆరిన నేల ఎందులోండి వచ్చింది? ఇందాక మీరు పేతురు పత్రిక అన్నిటికి వెళ్ళిపోయారు కదా. ఆరిన నేల ఎందులోండి వచ్చింది? జలములలో నుండి ఆరిన నేల రమ్మని పలుకగా వచ్చిందా? అంటే ఆరిన నేల ఇది కనబడుతుంటే ఇంకా ఏమున్నది? తడి నేల కూడా ఉన్నది. ఇప్పుడు ఇవేంటి? ఆ బ్లాక్లో ఉన్నవి, ఆ బ్లాక్లో ఉన్నవేంటి? అక్కడ చూడండి అమ్మా, మీకు అందుకే పైనుండి చూపెడుతున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు ఇక్కడ చూపెట్టాను, ఇప్పుడు మీరు భూమి అన్నారు. ఇక్కడ ఇవేంటి? ఆరిన నేల ఎక్కడ ఉందండి? సముద్రం. అది జలములు కదా. ఈ రెండింటిని బాగా చెప్పారు కదా. వీటిని ఏమంటారు? వీటిని ఏమంటారు? అర్థమవుతుందా? ఇందాకలు చూపెట్టిన దానికి ఇప్పటికీ తేడా. ఇది ఆరిన నేల, భూమి అని డిఫైన్ చేసాడు దేవుడే. ఇది జలములు అని డిఫైన్ చేసాడు దేవుడే. ఈ పాటలను ఏమంటారు? ఈ పాటలను ఏమంటారు? కొల్లేరు సరస్సు విన్నారా? దానికోసం పెద్ద డిస్కషన్ జరుగుతుంది. కొల్లేరు సరస్సుని కాపాడమని ఎందుకు అడుగుతున్నారు? దేనికోసం? కొల్లేరు సరస్సుని కాపాడితే అక్కడికి ఏమొస్తాయి? ఎందుకు అక్కడికే వస్తాయి? ఎందుకు అక్కడికే వస్తాయి?
అంటే పక్షులు ఎక్కడ వాసం చేస్తాయో మీకు అదే మీకు చెప్పేస్తుంది మీ సమాధానాన్ని. ఎక్కడుంటాయి? ఒడ్డు ప్రాంతాలలో, ఒడ్డు నదీ తీర ప్రాంతాలలో, సముద్ర తీర ప్రాంతాలలో. మన దగ్గర మడ అడవులు ఉన్నాయా? మడ అడవులు ఉన్నాయా? మన దగ్గర ఉన్నాయి మడ అడవులు. అక్కడ ఏముంటుంది? వాటర్ ఉంటుంది, నేల ఉంటుంది. ఆ కాంబినేషన్ ఇది. చూడండి, భూమి నేల. ఇక్కడ భూమి అన్నాను, అది నేల అనడానికి రీజన్ ఉంది. నేల అన్నది ఎందుకు రాశాను అన్నది మీకు చెప్తాను ఇప్పుడు. భూమి, జలములు ఇవన్నీ డిసైడ్ అయిపోయాయి. కానీ ఈ పార్ట్లో నేల జలములకి మధ్యన ఉన్న పార్ట్ని ఏమంటారు? ఆరిన నేల భూమి చెప్తా ఇందాకలా. ఇప్పుడు మీకు అర్థమైందా? సమాధానం దగ్గరికి వస్తున్నారా మీరు? సమాధానం దగ్గరికి వస్తున్నారా? ఒకటి భూమి అయిపోయింది, ఒకటి జలములు అయిపోయి, మధ్య భాగంలో ఏమున్నాయి? జలములే ఉన్నాయని చెప్పలేరు, నేలే ఉందని చెప్పలేరు. రెండు కాంబినేషన్ ఉంది. అక్కడ ఏమున్నది? నేల ఉంది, జలములు ఉన్నాయి. ఇప్పుడు ఏ నేలను గురించి మాట్లాడుతున్నాడు? ఏ నేలను గురించి మాట్లాడుతున్నాడు? ఆరని తడి నేలను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, పొడి నేలను నడిచిరి. యెహోషువ సందర్భంలో కూడా యోర్దాను నది దాటినప్పుడు ఎండిపోయిన ఆరిన నేల మీద నడిచారు. అలాగే సముద్రంలో కూడా ఆరిన నేల మీదే నడిచారు. అవునా? చూడండి, యోర్దాను దాటినప్పుడు కానీ సముద్రం దాటినప్పుడు కానీ వాళ్ళు ఆరిన నేల మీద నడిచారు. ఆరిన నేల. ఆరిన నేల, పొడి నేల కదా. ఇప్పుడు కింద చూడండి, ఆరిన నేల ఏమొచ్చి భూమి అని దేవుడే పేరు పెట్టాడు. నేల అని ఎక్కడైతే వదిలేసాడో అది మీరు ఏమి అర్థం చేసుకోవాలి? అక్కడ తడి నేల అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక నెంబర్ ఇచ్చాను, 53 అనే నెంబర్ ఇచ్చాను అనుకోండి, అది పాజిటివ్ అనుకుంటారా నెగిటివ్ అనుకుంటారా? నెగిటివ్ అయితేనే నెగిటివ్ మెన్షన్ చేస్తాం, లేకపోతే పాజిటివ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భూమి అనగానే అది ఏమి నేల అని అర్థమైపోతుంది మనకి? ఆరిన నేల అని అర్థమైపోతుంది. కానీ నేల అన్నాడంటే దాని అర్థం ఏంటి? అది తడి నేల. అక్కడ ఏమున్నాయి? వాటర్స్ ఉన్నాయి, భూమి కూడా అది ఆరిన నేల కూడా ఉన్నది, అంటే తడిచిన నేల. ఇప్పుడు ఎక్కడ పుట్టే పక్షులు? చూడండి, ఇది సెర్చ్ చేసిన తర్వాత నాకు కనబడింది. దీనికి ఒక డే ఉందంట. ఏ డే అంటే మడ అడవుల పరిరక్షణ, కొల్లేరు సరస్సుల పరిరక్షణ, దానికోసం అన్నమాట ఇది. ఏ ల్యాండ్స్? వెట్లాండ్స్ని కాపాడమంటున్నారు. దేనికి నివాసం ఇది? పక్షులకు. పక్షులకు. ఇప్పుడు ఇది చూడండి, మీకు అర్థమవుతుంది. బర్డ్స్ ఎక్కడున్నాయి చూడండి, ఎక్కడున్నాయి? ఆరిన నేల మీద ఉన్నాయా? నీటిలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? తడి నేల మీద. ఇప్పుడు దేవుడు మొదటి అధ్యాయంలో ఏం వాడాడు? జలముల దగ్గర వాడాడు. రెండో అధ్యాయంలో నేల అని వాడాడు. దీన్ని ఏం అర్థం చేసుకోవాలి? రెండింటి కాంబినేషన్లో ఉన్నది ప్రాంతము. అక్కడ ఏం పుడతాయి? బర్డ్స్ పుడతాయి. అక్కడి నుండే భూమి మీద ఆకాశ విశాలంలో ఎగురుతాయి. సముద్రంలో ఎక్కడో పుట్టి భూమి మీదకి రాగలుగుతాయా? కాదు కదా. అంటే భూమి మీదకి రాగలుగుతాయంటే ఎక్కడున్నాయి? జలాలకు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఆ ప్రాంతం ఏదవ్వాలి? తీర ప్రాంతాలు అవ్వాలి. ఎక్కడుంది ఆన్సరు? ఆన్సర్ ఎక్కడుందమ్మా? అక్కడే ఉంది, చిన్న కిటుకు. ఆరిన నేల రావాలన్నాడు. అంటే ఆల్రెడీ నేల ఉంది. ఎందులో ఉంది? తడిలో ఉంది. ఆ తడిలో నుండి ఆరినది రావాలనుకున్నాడు. ఆరిన నేల రావాలనుకున్నాడు. దానికి భూమి అని పేరు పెట్టాడు. అంటే మిగిలిన ప్రాంతం నేల ఉంది, అది ఎలా ఉంది? తడిగా ఉంది. అలాగే రెండో అధ్యాయం మీరు అంతా చదవండి. నేలను సేద్యపరచుటకు. నేలను సేద్యపరచుడు. ఏ నేలను సేద్యపరుస్తారు? వర్షం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? భూమి తడాలి, తడిచిన నేలనే దునగలుగుతారు. మీరు బాగా పెళ్ళలుగా అయిపోయింది, దునగలుగుతారా? లేదు, తడాలి.
పదునెక్కాలి అంటారు, పదునెక్కాలి, దానిని దున్నాలి. కనుక నేల అనగానే అక్కడ మీరు ఏముందని అర్థం చేసుకోవాలి, అక్కడ జలాలు కూడా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు పక్షులు ఎక్కడి నుండి వచ్చి, భూమి నుండి రాలేదు, జలం నుండి రాలేదు, మరి ఎక్కడ, తడిచిన నేల దగ్గర నుండి వచ్చి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఆలోచించినప్పుడు రెండు మాటలు విభేదిస్తున్నాయా, సరిపోతున్నాయా? కనుక ఆన్సర్ తెలుసుకోవడానికి ఎక్కడికో పరుగులు తీయాల్సిన పని లేదు. అలాగా ఒక్కసారి అక్కడ ఆలోచించగలిగితే మనకే దాన్ని కనిపెట్టే క్షమత దేవుడు మనకిచ్చాడు. బాగుందా? ఇదే వాట్సాప్లో చెప్పేస్తే ఎలా ఉంటుంది? వాట్సాప్ మెసేజ్ పెట్టేసి నాన్న ఇది ఇది అని అంటే ఎంజాయ్ చేయలేరు మీరు. కానీ ఇక్కడ చూపెట్టడం వల్ల మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకేనా? బర్డ్స్ అడుగుతున్నాయి, ఏమని అడుగుతున్నాయి? హెల్ప్ అస్ ట్రాన్స్ఫార్మ్ దిస్ ఇంటూ దిస్. అంటే మనుషులు ఎలా చేస్తారు? నీళ్లు లేకుండా చేస్తారు. దాన్ని ఎలా చేయమంటున్నారు? నీళ్లతో నిండిందిగా కొలనుగా చేయమంటున్నారు. కొలను దగ్గర ఏముంటాయి? పక్షులు ఉంటాయి. ఈవినింగ్ పూట వెళ్ళిపోతాయి కదా పక్షులు. ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఆ ప్రాంతానికే వెళ్తాయి. భూమిని విడిచిపెట్టి వాటి నివాస ప్రాంతానికి వెళ్తాయి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైనా కోరమండల్ ప్రాంతంలోకి వెళ్తే కనుక అక్కడ చెరువులు ఉంటాయి, వాటర్ ఉంటుంది. అక్కడ ఏమొస్తాయి? ఫారెన్ నుండి, అబ్రాడ్ నుండి బర్డ్స్ వస్తాయి. అక్కడికి స్పెషల్ బర్డ్స్ వస్తాయి. ఎందుకు అక్కడికే వస్తాయి? అక్కడ నేల ఉంటుంది, జలాలు ఉంటాయి. అంటే ఆహారం నీటిలో నుండి తీసుకుంటాయి, నివాసము ఒడ్డున నేల మీద ఉంటాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. బాగుందా, బాగలేదా? ఇలాగ మీరు ఆలోచించాలి అన్నది మా తాపత్రయం. అందుకే ఈ సెషన్. ఇప్పుడు నెక్స్ట్ది కూడా ఆలోచిస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న ఏంటి? క్లియర్ అయిందా ధనరాజ్? ఓకే. మిగిలిన వాళ్ళందరూ ఎవరైనా డౌట్ఫుల్గా ఉంటే చేయొద్దండి, పర్లేదు. అర్థం కాలేదమ్మా? క్లియర్ అయిందా? వెళ్దామా నెక్స్ట్ దానికి? నెక్స్ట్ ప్రశ్న ఏంటి? మార్క్స్ వార్త 12:18 సద్దుకయ్యుల తెగ మనకు కనబడుతుంది. అలాగే అపోస్తల కార్యములు 23 కూడా సద్దుకయ్యుల తెగ మనకు కనబడుతుంది. సద్దుకయ్యులను మనకు కనబడుతున్నారు కదా. పరిసయ్యులు, సద్దుకయ్యులు. పరిసయ్యులు ఎవరు? పునరుద్ధానం ఉందని నమ్మేవారు. సద్దుకయ్యులు ఎవరు? పునరుద్ధానము లేదని చెప్పేవారు. అందుకే వీళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి 7 భార్యలు ఉన్నారు, పరమందు ఎవరికి భర్త అవుతారు అనేది క్వశ్చన్ వేశారు. అప్పుడు మోషేని కూర్చిన భాగాన్ని యేసుక్రీస్తు వారు వివరించారు. అది లాస్ట్ టైం అన్న క్లాస్లో వివరించాడు. అంటే ఉన్నదాన్నే ఎలా ఆలోచింపజేయాలి అన్నది ఆ రోజు క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో నాకు స్ట్రైక్ అయింది ఇది ఏంటంటే, సద్దుకయ్యులు ఇక్కడ ఉన్నారు. అలాగే పౌలు డిస్కషన్లో కూడా ఎవరున్నారు? సద్దుకయ్యులు కనబడుతున్నారు. పరిసయ్యులు ఎప్పుడు కనబడుతూనే ఉంటారు మనకి. పరిసయ్యులు ఎప్పుడు కనబడుతుంటారు. ఎందుకంటే పౌలే పరిసయ్యుడు. పౌలు పరిసయ్యులకు తెగకు చెందినవాడు కనుక పరిసయ్యుడు ఎప్పుడు కనబడుతూనే ఉంటాడు. కానీ సద్దుకయ్యులు మాత్రము ముందు కనబడ్డారు, తర్వాత కనబడ్డారు. కానీ సిలువ ఘట్టంలో వీళ్ళు కనబడ్డారా? సిలువ ఘట్టంలో వీళ్ళు కనబడ్డారా? ఉన్నారు ఇక్కడ? ఎవరున్నారు? కింద మీకు ఇచ్చాను చూడండి. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల పెద్దలు, దేవాలయపు అధిపతులు. సద్దుకయ్యులేరి? ఎవరైనా ఆలోచించారా? మరలా చెప్తున్నాను, ఆన్సర్ ఎక్కడో నెతకాల్సిన పని లేదు. మీకు ఇచ్చిన
వాక్య భాగంలోనే దానికి సమాధానము ఉంటుంది. మరి ఇది లాస్ట్ క్లాస్లోనే మీకు అందరికీ అడిగాను, ఈ ప్రశ్నకి సమాధానాన్ని తీసుకుని రండి అని. పోనీ అసలు క్లాస్ ఏమన్నా ఆలోచించారా? యాక్టివిటీ ఆలోచించారా? దానికి రెడీయా? ఇది వదిలేశారా? వద్దా? అయితే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, వద్దా? వదిలేద్దామా? వెనకాతలు ఉండి ఏం వాయిస్లు రావట్లేదు. నిజంగా బాగుంటుంది. ఎలా ఆలోచించాలి, మన మైండ్కి మంచి భోజనం లాంటిది. ఎలా ఆలోచించాలి అనేది మీరు పసిగడితే ఇది మంచి ఆహారం లాంటిది మైండ్కి. సర్దుకాయలు ఉన్నారా? ఇక్కడ అపోస్తుల కార్యాలు మీరు చదివితే అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 2 నుండి 6 వచనాలు మీరు చదివితే మీకు ఏం అర్థం అవుతుంది? ఇది బాగా చదవండి. ఈ వచనాన్ని, అదే మీ ఈ వాక్య భాగాన్ని మీ బైబిల్లో బాగా చదవండి. అందుకే ఇంటి దగ్గర చదివి రమ్మంటాను. ఇంటి దగ్గర చదివారు అనుకోండి, ఇక్కడ ఈజీ అయిపోద్ది. స్క్రీన్ మీద ఉంది, అదే చదవండి. అందులో ఏమైనా అర్థమైందా? సమాధానం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. తీసుకెళ్తాను, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. అది కూడా ఆలోచింపజేస్తాను. ఇది ఆలోచిస్తే అది ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీకు ఏమైనా విషయం అర్థమవుతుందా? ఏమర్థమైంది తమ్ముడు? ఇంకా జాన్ చెప్పు. మైక్ సౌర్య. మైక్ తీసుకో. హలో, అక్కడ ప్రధాన యాజకుడు అని తెలియక పౌలు గారు దూషించారు కదా. నేను తర్వాత నాకు తెలియదని చెప్పినప్పుడు పౌలు గ్రహించినట్టు ఆ యాజకుల్లోనే 2 భాగాలు, ఒక భాగం సద్దుకైలు, ఒక భాగం పరిసయ్యులు. అంటే దీన్ని బట్టి ఉన్నట్టే అర్థమవుతున్నారు. ఎక్కడున్నారు? ఆ సభలో నువ్వు సద్దుకేలైన పదం వాడడాన్ని బట్టి సభలో ఉన్నారని అర్థమవుతుంది. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు. అంటే క్వశ్చన్ రిపీట్ చేయండి అని మళ్ళీ. ఇది చదివిన తర్వాత మీకు ఏం అర్థమవుతుంది అన్న అడిగాను, అదే ప్రశ్న. అదంతా నెక్స్ట్ కథలోనే ఉంది, నెక్స్ట్ రచించిన దాంట్లోనే ఉంది. నా మెయిన్ పాయింట్ అది కాదు. మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు అక్కడ? అంటే ప్రధాన యాజకుల్లోనే పరిసయ్యులు సద్దుకాయలు కూడా ఉన్నారు. ప్రధాన యాజకుల్లోనే 2 ఉన్నారా? పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు. నెక్స్ట్ ఇంకా
అని ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా. పౌలు గారు అంటున్నారు, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి. ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శించాలి, కానీ నన్ను విమర్శించే విధానంలో ధర్మశాస్త్రానికి విరోధంగానే నువ్వు ఉన్నావన్నట్టుగా పౌలు గారు ప్రశ్నిస్తున్నారు అంటున్నారు. ఆన్సర్ ఏంటి? అంటే ధర్మశాస్త్రాన్ని నమ్మే శాస్త్రులు పరిసయ్యులు మీరు చెప్పారు మొన్న పునరుద్ధానము. ప్రశ్న ఏంటంటే మళ్ళీ మెయిన్ ప్రశ్నకి వెళ్తాను. మెయిన్ ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందు ఉన్నారు, సిలువ మరణానికి తర్వాత అపోస్తల కార్యాల్లో కూడా మనకి సద్దూకేలు కనబడుతున్నారు. సిలువ మరణానికి ఉన్నారా? సిలువ మరణానికి సద్దూకేలు ఉన్నారన్నది మెయిన్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలి, దానికి ఆన్సర్కి కనుక్కోవాలంటే ముందు ఇక్కడ తెగాలి. ఇక్కడ మీరు తెగి ఒక క్లూని పట్టుకుంటే ఆ క్లూని అక్కడ అప్లై చేయొచ్చు. అప్పుడు మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఇక్కడ ఒక క్లూ ఉంది, ఆ క్లూని పట్టుకొని అక్కడికి వెళ్ళాలి మనం. ఆ క్లూని మీరు కనిపెడతారని నేను అనుకుంటున్నాను. చెప్పండి. ఎలా గ్రహించాడు పౌలు 2 తెగలు ఉన్నాయని? మీరు క్లియర్గా మళ్ళీ ఒకసారి చదవండి. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచున్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. పౌలుకి ఏమని తెలియదు ఆయన? ఇప్పుడు ఏం తెలిసింది? ఇదే కనిపెట్టమంటున్నాను మిమ్మల్ని చదువుతూ. ఏదో ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాం. ధర్మశాస్త్రం అనేసి, పునరుద్ధానం అనేసి. ఇక్కడ ఏమున్నది? ప్రధాన యాజకుడని పౌలుకి తెలీదు, కానీ వీళ్ళు దేనికోసం విమర్శిస్తున్నారంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏదో చెప్పేశాడు, అందుకే ఈయన మీద కేసు బనాయించండి అన్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ప్రూవ్ చేయమని అంటున్నాడు. జనాలందరూ అందుకే కూడుకున్నారు. ఆ జనాలలో ఈయన ఉన్నాడని తెలీదు పౌలుకి. ఎవరు? ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడన్న విషయం పౌలుకి తెలీదు. అయితే సహోదరులు ఏమన్నారు? పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నది అనను. ఇది క్లియర్గా ఆయనకు తెలియదు, నోటి మాట అనేసాడు, తర్వాత సారీ కూడా చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు పౌలు గారికి లైట్ వెలిగింది. ఏం లైట్ వెలిగింది? ఎలాగా? మళ్ళీ ఇక్కడే ఉంది, మళ్ళీ ఆన్సర్ ఇందులోనే ఉంది. ఎలా కనిపెట్టాడు? ప్రధాన యాజకుడు ఉన్నాడన్న విషయం తెలియగానే, ప్రధాన యాజకుడిని సపోర్ట్ చేసే వర్గం కూడా ఉందని తెలియగానే పౌలు గారికి అర్థమైంది ఏంటంటే ఇక్కడ సద్దూకీయుల తెగ కూడా ఉంది. ఏంటి? ప్రధాన యాజకుడిని అర్థం చేసుకుంటే, ప్రధాన యాజకుడు సపోర్టర్స్ని అర్థం చేసుకుంటే సద్దూకీయులు ఉన్నట్టేనా? అర్థమవుతుందా? పౌలుకి వెంటనే లైట్ వెలిగింది. మనలాగా ఆయన ట్యూబ్లైట్ కాదు, ఆయన చాలా ఫాస్ట్గా షార్ప్గా ఉంటాడు. కనుక ప్రధాన యాజకుడు అని ఎప్పుడైతే ఈ సమాజం చూపెట్టిందో
ప్రధాన యాజకుడి సపోర్ట్లు వీళ్ళు ఉన్నారో అప్పుడు ఆయనకి అర్థమైపోయింది సద్దూకయ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. సద్దూకయ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇంతకీ సద్దూకయ్యులు ఎవరు? సద్దూకయ్యులు ఎవరు? పునరుద్ధానం లేదని నమ్మేవారు. రెండోది దేన్ని బట్టి పౌలు ఆ అండర్స్టాండింగ్కి వచ్చాడు? ప్రధాన యాజకుడిని బట్టి అండర్స్టాండింగ్కి వచ్చాడు. అంటే ఇప్పుడు ప్రధాన యాజకుడు ఆయన సపోర్టర్సు ఎవరన్నమాట? సద్దూకయ్యులు. ఇప్పుడు చూడండి, మీకు సిలువ మరణంలో వాళ్ళు ఉన్నారో లేదో మీకు తెలిసిపోద్ది. ఈ చదవండి క్లియర్గా. ఎక్కడ? మత్తయి సువార్త 27, 62, 64. ఓకేనా? పిలాతు దగ్గర ఎవరున్నారు అని పై వచనంలో కనబడిన ప్రధాన యాజకులు, పరిసయ్యులు. కిందన లూకాసు వార్త సపోర్ట్ చేస్తుంది. పిలాతు దగ్గర ఎవరున్నారు? ప్రధాన యాజకులు, అధికారులు. ఓకేనా? ఇప్పుడు పిలాతు దగ్గర ఏం మాట వినిపిస్తున్నారు? సద్దూకయ్యుల మాట కనబడుతుంది చూడండి అక్కడ. సద్దూకయ్యుల మాట. సద్దూకయ్యులు ఏది నంబరు? పునరుద్ధానం నంబరు. ఇక్కడ ఆ మాట ఎలాగో చూడండి. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లోండి లేచినని ప్రజలు చెప్పుదురేమో. అంటే వీళ్ళెవరు? ఏ తెగకు చెందినవారు? సద్దూకయ్యుల తెగకు చెందినవారు. ఎవరు? ప్రధాన యాజకుడు, ఆయన సపోర్టర్స్. ప్రధాన యాజకుడు, ఆయన సపోర్టర్స్ ఎవరు? సద్దూకయ్యులు. ఇప్పుడు సద్దూకయ్యులు ఉన్నారా లేరా ఇక్కడ సిలువ మరణంలో? ఎవరు అనుకుంటున్నారు? ప్రధాన యాజకుడు, ఆయన సపోర్ట్ చేసే గ్యాంగ్ సద్దూకయ్యులు. మరి పరిసయ్యులు కూడా ఉన్నారు కదా. పరిసయ్యులు దేన్ని నమ్ముతారు? పునరుద్ధానం ఉందని నమ్ముతారు. కానీ ఇక్కడ ఏది బలంగా వినబడుతుంది? ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఉన్నప్పటికీ కూడా ఏ వాదన బలంగా వినబడుతుందంటే పునరుద్ధానం లేదు, శిష్యులు ఎత్తుకెళ్ళిపోయి అబద్ధం చెప్తారు అని ఆ మాట వినబడుతుందంటే ఎవరు పవర్లో ఉన్నారు ఇక్కడ? ప్రధాన యాజకుడు పవర్లో ఉన్నాడు. పరిసయ్యులకి పవర్ లేదు. పరిసయ్యులు ఎవరి ద్వారా నియమింపడ్డారు? యూదుల అధికారులు వాళ్ళు, సమాజ మందిరపు అధికారులు వాళ్ళు, వాళ్ళ ప్రజల అధికారులు. వీళ్ళు మాత్రం గవర్నమెంట్ నియమితులు. ఎవరు? ప్రధాన యాజకుడు కానీ ఆ దేవాలయపు పోస్టులో ఉన్నవాళ్ళు కానీ రాజు చేత నియమింపబడినవారు. పరిసయ్యుల్లో ఉన్న అధికారులు ప్రజల చేత నియమింపబడినవారు. పవర్ ఎవరికి ఉంది? వాదన ఏది గట్టిగా బలంగా వినబడుతుందో దానికి ఏమున్నట్టు? పవర్ ఉన్నట్టు. ఇప్పుడు సద్దూకయ్యులు పవర్ కలిగిన వారు. అందులో ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన సపోర్ట్ చేసే దేవాలయపు అధికారులు కూడా ఉన్నారు. అది నెక్స్ట్ సెషన్స్లో మీకు క్లారిటీ తెప్పిస్తుంది. ఎందుకంటే హేరోదీయులు ఉన్నారు, తర్వాత దేవాలయపు అధికారులు ఉన్నారు, శాస్త్రుల్లోనే రెండు తెగలు ఉన్నారు. వీళ్ళని విడగొట్టడానికి నాకు టైం పడుతుంది. నెక్స్ట్ సెషన్లో ఎప్పుడైనా మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఇప్పటి వరకు అర్థం చేసుకోవడానికి ఏంటంటే ప్రధాన యాజకుడిని ఎప్పుడైతే గుర్తించాడో, ఆయన సపోర్ట్ చేసే వర్గం గుర్తించాడో, అప్పుడే పౌలుకి ఏమర్థమైంది? ఇక్కడ సద్దూకయ్యుల తెగ కూడా ఉందని అర్థమైంది. అదే తెగ ఇక్కడ మనకి సిలువ ఘట్టంలో కనబడుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ సిలువ ఘట్టంలో ఎవరెవరు ఉన్నారు? ఏమండి, మొదట ఉన్నారు, తర్వాత ఉన్నారు అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఉంటారు? కానీ ఏ రూపంలో ఉన్నారనేది మనకి తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా సద్దూకయ్యులు ఏ రూపంలో ఉన్నారు? ప్రధాన యాజకులు, ఆ ప్రధాన యాజకుడు కింద పనిచేసే వారిగా సద్దూకయ్యులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. వాళ్ళే అధికారంలో ఉన్నది కనుక వారి మాటే అక్కడ చెల్లుతున్నది. ఎందుకంటే పరిసయ్యులు ఉన్నా సరే వాళ్ళ ఆ మాట చెల్లట్లేదు. అర్థమైందా? ఎందుకు పరిసయ్యులు ఆ మాటకి సపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళు యేసు మీద ఏం చేశారు? కత్తి కట్టారు. చాలా కోపం ఉంది వాళ్ళకి. పరిసయ్యులు, శాస్త్రులు కలిపి యేసుని ఎలా సంహరించుదుమా అని ఆలోచన చేశారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు కలిపి యేసుని ఎలా సంహరించుదుమా అని ఆలోచన చేశారు. ఇద్దరు గుంపులో శాస్త్రులు ఉన్నారు, కానీ అందులో పరిసయ్యుల తెగకి శాస్త్రుల సపోర్టు వేరేగా ఉంది, ప్రధాన యాజకులకి శాస్త్రుల సపోర్ట్ వేరేగా ఉంది. దీన్ని అంతటినీ నెక్స్ట్ సెషన్స్లో మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పటికీ మనకి ప్రశ్న ఏంటి? సద్దూకయ్యులు ఉన్నారా లేరా?
సద్దుకైలు ఉన్నారు. ఏ రూపంలో ఉన్నారు? దేవుడి దగ్గరే యాజకత్వం చేస్తూ ఏది లేదని నమ్ముతున్నాడు. ఏంటి అసలు దేవుడి దగ్గర యాజకత్వం చేసి పునరుద్ధానం లేదంటాం ఏంటండి? ఇంకా ఏమి ఆరాధన అది? ఏమి నిరీక్షణ? ఆలోచించండి. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు సంఘములో ఉంటారు అనేది మనము అర్థం చేసుకోవాలి. వారు మనలో నుండి బయలుదేరిన వాళ్ళే కానీ మనవారు కారు. ఇక్కడే ఉంటారు కానీ ఏది బోధిస్తారు? పునరుద్ధానం లేదని బోధిస్తారు. అలాంటి వాళ్ళని మీరు కనిపెట్టండి అని ఆ రోజు చెప్పాడు, ఈరోజు చెప్పాడు. ఓకేనా? క్లియర్? ఇక్కడికి క్లోజ్ అయింది. మధ్యాహ్నానికి ఆ యాక్టివిటీ ఏదైతే ఇచ్చానో దాని మీద ప్రిపరేషన్లో మీరు ఉండాలి. మీరు ప్రిపరేషన్ లేకపోతే కనుక నేను సింపుల్గా కట్ చేసి వెళ్ళిపోతాను. చాలా సింపుల్గా తేల్చేసి వెళ్ళిపోతాను. అందులో డీప్గా వెళ్ళను. డీప్గా నేను వెళ్ళాలంటే మీరు అందులో డీప్గా స్టడీ చేసి ఉండాలి. ఓకేనా? మధ్యాహ్నం కలుసుకుందాం. ఈ మొదటి సెషన్లో దేవుడు తన కృపను మన పట్ల చూపించి చక్కటి విషయాలు మనకి అనుగ్రహించినందుకు దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి సమయంలో మనం చిన్న బ్రేక్ తీసుకుందాం.